లాస్ట్ వీడియోలో నాలెడ్జ్ బేస్ నుంచి రిట్రీవ్ చేసిన రెలెవెంట్ ఇన్ఫర్మేషన్ని ర్యాగ్ ద్వారా ఎల్ఎల్ఎంకి ఎలా పంపిస్తారో చూసాం. ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ పార్ట్ మొదలవుతుంది. ఇంత ఇన్ఫర్మేషన్ మొత్తం ఎల్ఎల్ఎంలోకి వచ్చిన తర్వాత అది మన ప్రాంప్ట్ని ఎలా అర్థం చేసుకుంటుంది? చాలామంది అనుకునేది ఎల్ఎల్ఎం కూడా మనలాగే సెంటెన్స్ని చదివి తర్వాత ఆన్సర్ గురించి ఆలోచిస్తుందని. కానీ లోపల జరిగే ప్రాసెస్ పూర్తిగా డిఫరెంట్. మనం స్క్రీన్ మీద వర్డ్స్ చూస్తాం, కానీ ఎల్ఎల్ఎంకి వర్డ్స్ కనిపించవు. దానికి అర్థమయ్యేది టోకెన్స్ మాత్రమే. టోకెన్ అంటే కంప్లీట్ వర్డ్ కావాల్సిన అవసరం లేదు. అది వర్డ్లోని భాగం, నంబర్, పంక్చుయేషన్ మార్క్ లేదా ఫ్రీక్వెంట్లీ వచ్చే టెక్స్ట్ ప్యాటర్న్ కూడా కావచ్చు. అందుకే మోడల్కి వచ్చే మొత్తం ఇన్పుట్ మొదట టోకెన్స్గా కన్వర్ట్ అవుతుంది. ఇదే టోకెనైజేషన్. కానీ టోకెన్స్ మాత్రమే ఉంటే సరిపోదు. ఏది ముందు వచ్చింది, ఏది తర్వాత వచ్చింది అనే ఆర్డర్ కూడా మోడల్కి తెలియాలి. అందుకే ప్రతి టోకెన్తో పాటు పొజిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు మాత్రమే ఇన్పుట్ మొత్తం ట్రాన్స్ఫార్మర్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడి నుంచే అసలు అండర్స్టాండింగ్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. ట్రాన్స్ఫార్మర్ అనేది ఎల్ఎల్ఎంని నిర్మించే న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్. దీని లోపల జరిగే అత్యంత ఇంపార్టెంట్ ప్రాసెస్ సెల్ఫ్ అటెన్షన్. దీని పని ఆన్సర్ జనరేట్ చేయడం కాదు, ఇన్పుట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మధ్య రిలేషన్షిప్స్ని గుర్తించడం. కరెంట్ టాస్క్కి ఏది ఎక్కువ యూస్ఫుల్, ఏది ఇగ్నోర్ చేయొచ్చు అనలైజ్ చేస్తుంది. అందుకే మోడల్ ఒక్క సెంటెన్స్ని మాత్రమే కాదు, మొత్తం కాంటెక్స్ట్ని ఒకేసారి అర్థం చేసుకోగలుగుతుంది. ఇక్కడే ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వస్తుంది. అదే కాంటెక్స్ట్ విండో. ఎల్ఎల్ఎం ఒకేసారి అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయలేదు. ప్రతి మోడల్కి ఒక మ్యాక్సిమం లిమిట్ ఉంటుంది. అందుకే అప్లికేషన్ అవసరమైన కాంటెక్స్ట్ని మాత్రమే మోడల్కి పంపిస్తుంది. ఇదే ట్రాన్స్ఫార్మర్ని పాత రెకరెంట్ లాంగ్వేజ్ మోడల్స్తో పోలిస్తే కంప్లీట్లీ డిఫరెంట్గా మార్చింది. పాత మోడల్స్ సెంటెన్స్ని ఒక్కో స్టెప్గా ప్రాసెస్ చేసేవి. ట్రాన్స్ఫార్మర్ మాత్రం మొత్తం ఇన్పుట్ని ఒకేసారి ఎనలైజ్ చేసి అన్ని టోకెన్స్ మధ్య రిలేషన్షిప్స్ని ప్యారలల్గా ఇవాల్యుయేట్ చేయగలదు. అందుకే లాంగ్ డాక్యుమెంట్స్, మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్, రిట్రీవ్డ్ నాలెడ్జ్ ఇవన్నీ కలిసి వచ్చిన వాటి మధ్య కనెక్షన్స్ని ఎఫిషియెంట్లీ ఐడెంటిఫై చేయగలుగుతుంది. ఇదే కారణంగా జీపీటీ, క్లాడ్, జెమినీ, లామా లాంటి దాదాపు అన్ని మోడర్న్ ఎల్ఎల్ఎంస్ ట్రాన్స్ఫార్మర్ బేస్డ్ ఆర్కిటెక్చర్స్ పైనే నిర్మించబడ్డాయి. ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ మొత్తం ప్రాంప్ట్ని అర్థం చేసుకోవడానికే. ఎల్ఎల్ఎం ఇంకా ఒక్క వర్డ్ కూడా జనరేట్ చేయలేదు. ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ పార్ట్ మొదలవుతుంది. మొదటి వర్డ్ని ఎలా డిసైడ్ చేస్తుంది, తర్వాతి సెంటెన్స్ని ఎలా బిల్డ్ చేస్తుంది, అదే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.